శుభోదయం అండి. నారుమంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికని ఈ రోజున నేనే గొప్ప, నేనే మేధావిని. దీన్ని సంస్కృతంలో అహం బ్రహ్మాస్మి అంటారు. ఇనుమును ఎవరు నాశనం చేయలేరండి. దానికి పట్టిన తుప్పే దాన్ని నాశనం చేస్తుంది. అలాగే మనిషిని కూడా ఎవరు నాశనం చేయరు. అతడి చెడు ఆలోచనలే నాశనం చేస్తాయి. ఇది రమణ మహర్షి మహితోక్తండి. మరి సృష్టిలో మనిషి ఉత్కృష్ట జీవి, తెలివిగల ప్రాణి. అలాంటి మనిషి పతనానికి ఎవరు కారకులని ప్రత్యేకించి మనం వెదకనక్కర్లేదు. తన వినాశనానికి తానే కారకుడవుతాడు మనిషి. తన జీవిత గమనంలో ఎవరి జీవిత గమనంలో అయినా సరే మనం చేసే పనులకు ఆలోచనలే ప్రాతిపదిక అవుతాయి. వాటికి క్షేత్రం మన మనసు అండి. నేలలో వేప విత్తనం నాటితే వేప మొక్కే మొలుస్తుంది కదా. అలాగే మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టే కదా తయారయ్యేది. అలాగే మనిషి జీవన సాఫల్య వైఫల్యాలకు మనసులోని ఆలోచనలే కారణమవుతూ ఉంటాయి. ఏ మనిషినైనా సరే శిఖరాగ్రం మీద నిలబెట్టాలన్నా సరే, పాతాళ కుహరంలోకి తొక్కేయాలన్నా సరే, ఆ పని ఎవరో పని కట్టుకొని చేయనక్కర్లేదండి. అతడి ఆలోచన విధానమే, అతడి నిర్ణయాలే ఆ కార్యం నిర్వహిస్తూ ఉంటాయి. గౌతమ బుద్ధుడు ప్రవచించిన అష్టాంగ మార్గంలో ఒకటి సమ్యక్ ఆలోచన. మన ఆలోచనలు సవ్యంగా సక్రమంగా ఉండాలని దీని భావం, దీని అర్థం. మన మనసు ఒక ఇల్లు అనుకుంటే ఇంటి దొంగలు 6 ఉంటారు. ఆ 6 మీకు కూడా తెలుసు. వాళ్లే కామ, క్రోధ, లోభ, మోహ, మద మాశ్చర్యాలని అందరికీ విదితమే కదండి. తెలిసినా సరే అప్రమత్తంగా ఉండం, చొరబాటుకు అవకాశం ఇస్తాం. నష్టం పోయాక, నష్టం వచ్చాక అప్పుడు విచారిస్తే ఏం లాభం సుమ. అందరికంటే అధికంగా సంపాదించేసేయాలి. ఎలాగైనా సరే, ఏం చేసైనా సరే, ఏ అక్రమ మార్గమైనా సరే, తొక్కైనా సరే, వాడిని అధిగమించైనా సరే, వాడిని అంతం చేసైనా సరే సంపాదించేసేయాలి డబ్బులు, సంపాదించేసేయాలి డబ్బులు, సంపాదించేయాలి ఆస్తులు. అందులోనే ఆనందం ఉంది. అదే జీవిత పరమార్థం. ఇలా సాగుతోంది ఒకడి ఆలోచన. మరి ఇంకొకడు అందరికీ నేనే పెద్దగా ఉండాలి, అందరిలో నేనే గొప్పగా కనబడాలి, నాకు ప్రత్యేకత ఉండాలి, నాకు స్టైల్ ఉండాలి, నేను నడిచిందే బాటగా ఉండాలి, నన్ను చూడంగానే అందరూ నన్నే మోడల్గా తీసుకోవాలి, రోల్ మోడల్గా తీసుకోవాలి. నా హావభావాలు కానీ, నా నవ్వు కానీ, నా వస్త్రధారణ కానీ, నా లైఫ్ స్టైల్ కానీ, అలాగే మూమెంట్స్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, అన్నిటికీ నేను ఒక మార్గదర్శి కావాలి అని ఆలోచిస్తూ ఉంటారు చాలామంది స్త్రీ పురుషులు. అందరిపైన పెత్తనం చెలాయించాలనుకుంటారు. పెద్దరికం కోసం, అధికారం కోసం పాకులాడుతూ ఉంటారు. దానికోసం వంచనైనా సరే, కుట్రైనా సరే, కుతంత్రమైనా సరే, కుయుక్తులైనా సరే, మంత్రాంగం కానీ, యంత్రాంగం కానీ, గ్రూపిజం మెయింటైన్ చేయటం కానీ, క్యాస్టిజం కానీ, ఏదైనా సరే, ఏం చేసినా సరే తప్పు కాదు అనుకుంటారు. ఇలా ఆలోచించే వాళ్ళు కోకొల్లలు మనకు తారసపడుతూ ఉంటారు మన జీవితంలో. కాదంటారా? మరి తనకంటే మంచి స్థితిలో ఉన్నవాడిని చూసి, సమర్థుణ్ణి, ప్రతిభావంతుణ్ణి చూసి అసూయపడటం, వారిని ఎలా నాశనం చేయాలి అని ఆలోచించడం చాలామందికి అలవాటు. ఈర్ష్య, అసూయ, ద్వేషాలు పెంచేసుకుంటారు. ఎదుటివాడిలో ఉన్న ప్రతిభను గుర్తించడు. ఒకవేళ ఎదుటివాడు చెప్పేది తనకు నచ్చకపోతే ఏ సెల్ ఫోన్ చూసుకోవటమో, లేకపోతే ఏ టాపిక్ మార్చేసేయటమో, మనసులోనే తిట్టుకుంటూ పైకి నవ్వుకుంటూ ఉండేవాళ్ళని బోల్డ్ మందిని చూసాం మనం. ఏడ్చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, సమర్థించేవాళ్ళు, ప్రశంసించే వాళ్ళకన్నా. కాదంటారా? చూసిందల్లా నాకు దక్కాలి, నేనే సొంతం చేసుకోవాలి, అది
దేశ సంపద అయినా సరే, అది అన్నదమ్ముల సంపద అయినా సరే, బంధుమిత్రుల సంపద అయినా సరే, ఏదైనా సరే, పక్కవాడి సంపద అయినా సరే, ఆస్తులైనా పాస్తులైనా నగలైనా నట్రైనా ధనమైనా ఏదైనా సరేనండి, పరాయివాడి భార్య అయినా సరే, ఆఖరికి నేను ఆశించింది అందాల్సిందేనని తప్పన పడే వారి సంఖ్య ఈ రోజున రోజు రోజుకి పెరిగిపోతుంది. కాదంటారా? వీరంతా కూడా శారీరకంగాను సంపదల్లోనూ బలవంతులే, కానీ నైతికంగా అతి దుర్బలురు. వారి ఆలోచనలన్నీ బలహీనమైనవే. రావణుడు వేదాంగ పారంగతుడు, శివపూజ తత్పరుడు, మరి వరదాన బలాన్వితుడు, మహాబల సంపన్నుడు, శత్రుజన భయంకరుడు, యుద్ధతంత్ర కోవిదుడు. ఇన్ని మేలిమి గుణాలు గల వ్యక్తిలో రెండు బలహీనతలు పాపం, స్వాతిశయము, కాముకత, రజస్తమో గుణాలు వాటి మూలకందాలు. స్వాతిశయం రావణుడిలో మొదటి నుంచి రగులుకొన్నది, మధ్యలో మొలకెత్తింది, ముదిరింది కాముకత. మొత్తానికి రెండు విషపు కూరలతో అతన్ని కాటు వేసేసే కదండి. ఇది చరిత్ర చరణం అందరికీ తెలిసింది. మరి దుష్టుల పట్టికలో అగ్రస్థానంలో రావణుడిని నిలిపాయి. అలాగే భారతీయులు పరమ పవిత్రంగా భావించే దాంపత్య జీవితాన్ని, పాతివ్రత్య ధర్మాన్ని భగ్నం చేయడానికి పూనుకోవటమే రావణుడు చేసినటువంటి మహాపాపం. అసూయ, క్రోధం, దురభిమానం మనసు నిండా నింపుకున్న దుర్యోధనుడి పతనానికి ఇతరులెవరూ కారణం కాదు కదండి. అతడు సుయోధనుడు, అభిమానధనుడు. ధర్మమేమిటో నాకు తెలుసు, కానీ నా మనసు ధర్మ మార్గంలో వెళ్ళలేదు. అధర్మ మార్గం అంటే ఏమిటో కూడా తెలుసు, అది నన్ను విడిచిపెట్టడం లేదు అని ఒక దశలో దుర్యోధనుడే చెప్తాడు. ఎన్ని ప్రజ్ఞలున్నా, ఎంత మేధస్సున్నా, ఎంత అర్ధ అంగ బలమున్నా సరేనండి, మనసులోని మంచి ఆలోచనలు పుట్టకపోతే, మన మనసులో మంచి ఆలోచనలు గనక కలగకపోతే, అధర్మ మార్గంలో మనం ప్రవర్తిస్తే, నీచాతి నీచంగా ప్రవర్తిస్తే, విచక్షణ కోల్పోయి, విజ్ఞానం కోల్పోయి, సంయమనం కోల్పోయి, అన్నీ కోల్పోయి మన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే, ఎంతటి వారికైనా సరే, ఎలాంటి గొప్పవారికైనా సరే శిక్ష తప్పదు, పతనం తప్పదు. ఇది కాదంటారా? దీనిని డాక్టర్ దామెర వెంకట సూర్యారావు గారు మాకు హితోక్తిలో పోస్ట్ చేశారు. దాన్ని మీకు చదివి వినిపించానండి. చాలా అద్భుతమైనటువంటిది. ఈ రోజున లోకం పోకడ గురించి ఆయన చాలా చక్కగా వర్ణించి చెప్పారు. లోకం ఎలా వెళ్తుంది అన్నది 100కి 100% కరెక్ట్. కానీ సరిదిద్దుకుంటామా? సరిదిద్దుకోలేము. కుక్కతో ఒక వంకరలాగా ఏదో వింటాం, వినేవాళ్ళు వింటారు, తర్వాత మావులే, దొలపరించుకోవటం మళ్ళీ మావులే. ఇది మాయా ప్రపంచం. ఆ భగవంతుడు సృష్టించిన ఈ మాయ పొరలు మన కళ్ళను కప్పినంత వరకు మనం ఏమీ చేయలేము. దేశం ముదిరిపోతుంది, ప్రజలు ముదిరిపోతున్నారు, అందరూ ముదిరిపోతున్నారు, సమాజం కూడా ముదిరిపోతుంది. ఈ రోజున వక్ర మార్గాలే ముఖ్యమైపోయినాయి. సక్రమ మార్గాల కన్నా కూడా అక్రమ మార్గాల్లో సంపాదనలే ముఖ్యమైపోయినాయి. ఈ రోజున పాపులారిటీ కోసం పాకులాడేవాళ్ళు బోల్డ్ మంది కనబడతారు, మనకి 1,00,000 మంది కనబడతారు. కానీ సీజన్ మాదే అనుకుంటారు. సీజన్ మీదే. కొంతకాలం అయ్యేటాడికి వయసు పెరుగుతుంది, వృద్ధులవుతారు. గుర్తుపెట్టుకోండి, ఏదో ఒకనాడు మీరు బతుకున్న రోజుల్లోనే ఈ పాపాన్ని ఇక్కడే అనుభవించి రోగాల రూపంలో వెళ్ళిపోవటం ఖాయమండి. ఇది మాత్రం యథార్థం. పూర్వం దేవుడు ఉన్నాడు, పైనుంచి చూస్తున్నాడు అని చిన్నప్పుడు వినేవాడు. దేవుడు ఉన్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడంటే, చచ్చిపోయిన తర్వాత పైలోకాలకి తీసుకెళ్ళి, యమలోకాలకి తీసుకెళ్ళి శిక్షలు అనేవాళ్ళు పూర్వం. కాదు, ఈ రోజుల్లో దేవుడు గ్యారంటీగా చెప్తున్నాను, ఇక్కడికిక్కడే శిక్షలు విధిస్తున్నాడు. ఏ రూపంలో తెలుసా అండి? పాపం చేసేవాడు, అన్యాయం చేసేవాడికి, వాడికి ఏదో ఒక లోపం, కుటుంబపరమైనటువంటి శాపం ఉంటుంది. పిల్లలు అంగవికలుగా పుడుతున్నారు, పిల్లలు వచ్చి మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్గా పుడుతున్నారు,
పిల్లలు సక్రమమైన మార్గంలో ఉండట్లేదు. పిల్లల వైవాహిక జీవితం పతనావస్థకి వెళ్తుంది. పిల్లల వైవాహిక జీవితాలు విచ్ఛిన్నమవుతున్నాయి. భార్యాభర్తల మధ్య మనశ్శాంతి లేకుండా పోతుంది. ఆ ఇల్లు ఎప్పుడు చూసినా సరే రోగాలమయం, రోగిష్ఠులమయం అయిపోతుంది. మందుల వాడకం అయిపోతుంది. మనశ్శాంతి లేకుండా పోతుంది. ఆవేశంతో ఆలోచనలు తప్పి ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళని బోల్డ్ మందిని చూస్తున్నాం. ఇవన్నీ మరి భగవంతుడు పరోక్షంగా విధించే శిక్షలే. పెడత్రవ తప్పిన వాడికి, పెడత్రవ తొక్కేవాడికి తప్పదు ఇది. స్వస్తి. భవదీయుడు నారుమిచ్చి.